అపారమైన వేగం ఉన్నవాడు అన్నారనుకోండి హనుమ. ఎప్పుడూ భక్తుల్ని రక్షించేవాడు. అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర అన్నారనుకోండి హనుమ. చాలా తేలికగా ప్రసన్నమయ్యేవాడు హనుమ. ఇంత వేగంగా వెళ్ళగలిగిన వాడు నిశ్చలంగా కూర్చుని రామనామం జపం చేయగలిగినవాడు హనుమ. ఇంద్రియములను అంత గొప్పగా గెలిచినవారు హనుమ. గొప్ప బుద్ధిమంతుడు హనుమ. నవవ్యాకరణ పండితుడు హనుమ. గురువుగారిని సేవించి చదువు నేర్చుకోవడంలో ఆయనంత కష్టపడ్డవాడు ఎవడూ లేడు. సూర్యుడితో కలిసి తిరిగి చదువు నేర్చుకోవడం అంటే మాటలు కాదు. అలా సూర్యగమనం జరుగుతుండగా సూర్యుడితో కలిసి సూర్యుడు భూమికి ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు తాను వెళ్ళి చదువు నేర్చుకున్నాడు. ఆయన తేజస్సుని ఓర్చుకున్నాడు. అందుకే ఆయనంత గురుభక్తి తత్పరుడు లేడు హనుమ.